భూపాలపల్లి డిస్టిక్ మహదేవ్పూర్ మండలంలో మహదేవ్పూర్ ప్రాజెక్టు మాది. అంబట్పల్లి గ్రామంలో మెడిగడ్డ సెంటర్లో ఇప్పుడు ప్రస్తుతానికి మేము పోషకాహారం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి మేము వివరంగా చెప్పడానికి చెప్తున్నాం. అయితే మేము గర్భిణీ దశ నుండి మేము స్టార్ట్ చేస్తామన్నట్టు అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకుంటారు. గర్భిణీ 3 నెలలు రాగానే అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకోవాలి, మళ్ళీ హాస్పిటల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ప్రతి నెల వాళ్ళకు ఫేస్ క్యాప్చర్ తీసుకోవాలి. ఫేస్ క్యాప్చర్ తీసుకొని పోషకాహారం అనుబంధాహారం అంటే ఇంటి దగ్గర తీసుకున్న ఆహారం కంటే మన దగ్గర అనుబంధాహారం తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదల మంచిగా ఉంటుంది అన్నట్టు. అది ఎట్లా అంటే గర్భిణికి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనకు ప్రకృతిలో దొరికేవి గర్భిణి తీసుకోవడం వల్ల మనం కొంటే డబ్బులు అవుతాయి కదా, వాళ్ళంతా ఇబ్బంది పడకుండా మనకు మన దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకు మేము మోటివేట్ చేసి వాళ్ళకు చెప్తాం. కాబట్టి మన దగ్గర విహెచ్ఎస్ఎల్ కానీ ఎన్హెచ్డి ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆశా వర్కర్ వచ్చి ఆరోగ్యలక్ష్మి ఎల్ఎంఎస్సి కమిటీ మీటింగ్ ఉంటుంది. అందులో 11 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు ప్రతి నెల అంగన్వాడీ సెంటర్లో ఏ విధంగా పోషకాహారం పెడుతున్నారు అన్నది వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ప్రతిరోజు పిల్లలకి మేము ఆకుకూరలతో కూరగాయలతో భోజనం పిల్లలకి ప్రతిరోజు ఒక ఎగ్ ఉడకబెట్టింది గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ చిన్నపిల్లలకు 3 to 6 years పిల్లలకు మనకు స్కూల్కి వచ్చే పిల్లలకు ప్రతిరోజు వాళ్ళకి ఎగ్గు అనుబంధంగా పెట్టి ఆహారం పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా శారీరకంగా అభివృద్ధులు ఉంటాయి. అంగన్వాడీ సెంటర్కి రావడం వల్ల శారీరక అభివృద్ధి అంటే కండరాల అభివృద్ధి జరుగుతుంది పిల్లలకు. సామాజిక అభివృద్ధి అంటే వ్యక్తిగత పరిశుభ్రత, మేధో వికాసం అంటే కథల ద్వారా స్టెప్ బై ఉంటాయి. అందులో స్టెప్స్ ఉంటాయి. కథ చెప్పడం, మళ్ళీ వాళ్ళు వినడం, వాళ్ళకి మనకు వాతావరణాన్ని బట్టి మన ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. దానివల్ల ఒక స్టోరీ చెప్తుంటే జంతువులు కానీ పక్షులు కానీ దేని గురించి అయినా కూరగాయలు కానీ ఆకుకూరల గురించి కానీ మనకు సమాజంలో మన గ్రామానికి సంబంధించి మన లోకల్లో జరిగేటివి కానీ ఏదైనా ఒకటి వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు కథ చెప్పడం వల్ల. భాష పిల్లలు మాట్లాడడం వల్ల కూడా భాష అభివృద్ధి జరుగుతుంది. ఇట్లా అదే 3 to 6 పిల్లలకైతే శారీరకంగా సామాజికంగా భాష ఇవన్నీ భాష తెలుస్తుంది అన్నట్టు. ఒకరితో మాట్లాడడం వల్ల కూడా భాష అన్నది తెలుస్తుంది. పిల్లలను సంసిద్ధులుగా చేయడం మా బాధ్యత. ఆటల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా సృజనాత్మకత, అది శాస్త్రీయ పరిజ్ఞానం అంటే వాళ్ళకు మామూలుగా చెప్పడం కాదు, డైరెక్ట్ చూపించడం అన్నట్టు. పిల్లలకు ఇప్పటి నుండే వాళ్ళకు మెదడు ఇంప్రూవ్ కావాలని ఆ విధంగా డైరెక్ట్ చూపెట్టుకుంటూ మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలలో మేధాశక్తి పెరగడం వల్ల అది ఒక 80 లక్షల నాడీ కణాలు ఈ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు బాల్యారంభ దశ కాబట్టి ఈ దశలో మనం ఏ చెప్పినా ఫిక్స్ అవుతారు అన్నట్టు. ఫ్యూచర్ పెద్దగైనాక మేము ఇది నేర్చుకున్నాం అది నేర్చుకున్నాం అనే విషయాలు కూడా వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు మేధాశక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్నదే వాళ్ళకు మంచిగా అభివృద్ధి చెందుతుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దొచ్చు వాళ్ళని. అంగన్వాడీ సెంటర్కు వస్తే వాళ్ళు ఏం చెప్తారు అని అనుకుంటారు, కానీ అన్ని అభివృద్ధులు జరుగుతాయి వాళ్ళకు. ఆటల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా అన్ని అభివృద్ధులు జరుగుతాయి. ఇప్పుడు బరువు తక్కువ ప్రతి నెల మేము బరువు తక్కువ పిల్లలను 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు మేము బరువులు ఎంతమంది సర్వేలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందిని వెయిట్ తీస్తాం అన్నట్టు. ఆ వెయిట్ తీయడం వల్ల పిల్లల హైటు వెయిట్
జబ్బ కొలత ఇవన్నీ అయితే ఎట్లా ఉన్నారు పిల్లలు, ఏ స్థాయిలో ఉన్నారు, మ్యామ్లు ఉన్నారా, శామ్లు ఉన్నారా, అండర్ వెయిట్ ఎస్యూడబ్ల్యూలు ఉన్నారా, ఎంయూడబ్ల్యూలు ఉన్నారా అన్నది మాకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ శామ్లు ఉన్న పిల్లలకు మేము మ్యామ్లు ఉన్న పిల్లలకు ఈ శామ్లు ఉన్న పిల్లలకు మ్యామ్లు ఉన్న పిల్లలకు ఇది క్వాంటిటీ ఎంత పిల్లలకు ఎంత పెట్టాలి అన్నది క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీ ప్రకారం మేము ఇస్తాం. మా దగ్గరే తినిపించడానికి తల్లులు ప్రోత్సహించి తల్లులను పెడతా ఉంటాం. ఇది 7 to 3 years పిల్లలకు 7 to 3 years పిల్లలకు ఈ బాలామృతం. ఇది కూడా లడ్డు చేసుకోవచ్చు, బాలామృతం లేకపోతే దోశ వేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ లాగా చేసి పెట్టచ్చు పిల్లలకు. ఏ విధంగా పిల్లలు ఏ విధంగా ఒక 7 months పిల్లలు అయి ఉంటే వాళ్ళకు తినరాదు కాబట్టి ఒక జాగరూకంగా పాలల్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ వేడి చేసిన నీళ్ళల్లో మంచిగా కలిపి వాళ్ళకు ఉగ్గులాగా తినిపించచ్చు. ఇది మంచి బలం. ఇది ఇవన్నీ ఏది ఉపయోగంగా అన్నది వాళ్ళకు చెప్తూ ఉంటాం. ప్రతి నెల మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ప్రతి నెల 7 to 3 years పిల్లల పేరెంట్స్ను వాళ్ళ తల్లులకు మేము ఫేస్ క్యాప్చర్ తీసి బాలామృతం 8 గుడ్లు మళ్ళీ నెక్స్ట్ 8 గుడ్లు ఇస్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ కిషోర బాలికలు అంటే ఒక 15 సంవత్సరాల నుండి 17 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి ఇవి కిషోర బాలికలకు మేము పల్లి చెక్కీలు కూడా అందజేస్తున్నాం. వాళ్ళవి కూడా ప్రతి నెల ఫేస్ క్యాప్చర్లు తీసుకొని ఇవి ఇందిరమ్మ అమృతం అని పల్లి చెక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్స్ కూడా ప్రతి నెల మేము గర్భిణీలకు బాలింతలకు డైలీ పెడతాము. ఉడకబెట్టి భోజనం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాం. వచ్చి తినేలాగా కూడా చూస్తున్నాం. ఇంకా గ్రామంలో ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా తెలవడానికి బాల్య వివాహాలు ఇంకా లేకపోతే వరకట్న వేధింపులు కానీ ప్రతి ఒక్కటి మేము అంగన్వాడీ టీచర్గా బాధ్యతలాగా మేము ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బిఎల్ఓలే కానీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము చేసుకుంటూ పోతున్నాం. మాది ఇక మీరు గుర్తించాలని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్ పోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కదా, మీరు గవర్నమెంట్ స్కూల్ కంటే అంగన్వాడికి పంపాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళకి ఇచ్చే సూచనలు అంటే మేము అది అంటే 2.5 నుండే వాళ్ళను మేము ఇక్కడికి సెంటర్కు తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నాం. 2.5 నుండి తీసుకొచ్చినాక వాళ్ళకు ఇక్కడ ఆటలు కానీ పాటలు కానీ ఇవన్నీ చూస్తారు. వాటిని మామూలుగా కార్డ్స్ కానీ ఇవి ఫిగర్ గుర్తించబడతారు వాళ్ళు. ఆ గుర్తించడం వల్ల వాళ్ళకి ఇంకా మేధోశక్తి పెరుగుతుంది. ఇలా అంగన్వాడికి ఇట్లా పంపించకుంటే వాళ్ళలో తేడా ఏముంటుంది? పంపించిన వాళ్ళకి పంపించని వాళ్ళకు అంగన్వాడీ సెంటర్కి పంపించని వాళ్ళు ఏ విధంగా ఉంటారని మీరు క్వశ్చన్ వేసారు కదా, దానికి ఆన్సర్ ఎట్లా అంటే మానసికంగా వాళ్ళు ఏమి అభివృద్ధులు పొందలేకపోతారు. వాళ్ళకు పోషకాహారం అందకుండా ఉంటుంది. మళ్ళీ పిల్లలు కలిసి ఆడలేకపోతారు. ఒకే దగ్గర కూర్చోవడం వాళ్ళ దాంట్లో అట్లాంటి మనం గమనిస్తాం అన్నట్టు. అంగన్వాడీ స్కూల్కు పంపించింది ఎందుకు అంటే ఏం నేర్చుకోవాలని ప్రస్తుతానికి అంటే ఈ బుక్స్ గురించి చెప్పినాం కదా, అది ఒకసారి చూపించి వాటి గురించి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈరోజు జనవరి 26 స్టార్ట్. ఈ జనవరి 26లో ఈరోజు ఏం చేయాలి? మంచి అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లు ప్లీజ్ చెప్పడం, పిల్లలకు ప్లీజ్ చెప్పడం అనేది ఏదన్నా నాకు ఇవ్వవా ప్లీజ్ ఇవ్వవా అని క్వశ్చన్స్ చేస్తే వాళ్ళకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. మంచి అలవాట్లు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మనం చేతిని ఇట్లా పెట్టుకోవడం మంచి అలవాటే. ఇది కూడా మంచి అలవాటు. సంభాషణ జంతువుల గురించి కానీ పక్షుల గురించి కానీ మనం చెప్తాం. మన గ్రామంలో ఏమేమి జంతువులు ఉన్నాయి అని పిల్లలను క్వశ్చన్ వేస్తాం. మనం క్వశ్చన్ వేసినప్పుడు అబ్బో బర్రెలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, గొడ్లున్నాయి అనే విషయాలు వాళ్ళు చెప్తారు. వాళ్ళది గుర్తిస్తారు అన్నట్టు ఏంటిది అన్నది.
పక్షులు మన ఇప్పుడు పక్షులు అంటే పైన ఎగురుతున్నాయి. ఇప్పుడు ఇవి 3 సబ్జెక్టు వారీగా ఉంటాయి. ఇవి 3 to 6 years పిల్లలకి. ఇది ఇది 3 to 6 years పిల్లలకి మేము సబ్జెక్టు వారీగా చెప్తామన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ జనవరి 26 అయితే ఈరోజు మేము చెప్పే ఎట్లా అంటే ఈ నెలకు సంబంధించినవే చెప్తామన్నమాట. మంచి అలవాట్లు చెప్పడం కానీ, దగ్గేటప్పుడు తిండేటప్పుడు పాటలు అంటే వాళ్ళకు మాటలు వచ్చినాక పాటలు రాగలుగుతంగా చెప్తే వాళ్ళు ఇప్పటి నుండే నేర్చుకోగలుగుతారు అన్నట్టు. పాటలు శాస్త్రీయ పరిజ్ఞానం ఏదేంటిదంటే భూతద్దంలో చిన్న చిన్న వస్తువులు. భూతద్దం మనకు తెలుసు కదా, భూతద్దం చిన్నగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఇట్లా దాన్ని చూపెట్టుకుంటూ పిల్లలకు చెప్పడం అన్నట్టు శాస్త్రీయ పరిజ్ఞానం. ఇది పురుగులను పరిశీలించడం, ఏమేమి పురుగు, ఇదేం పురుగు అన్నది వాళ్ళకు తెలియాలన్నట్టు. కథలు నక్క కొంగ కథ, 3 పిట్టల కథ, నక్క కొంగ కథ. పిల్లలకు కథల ద్వారా కూడా మేధశక్తి చాలా పెరుగుతుంది. భాషా పరిచయం, శబ్ద భేదాలు, ఏదన్నా బాంబులు పేల్చినప్పుడు ఆ శబ్దం ఏంటి అంటే వాళ్ళకి చెప్పగలగాలి పిల్లలు, ఇది బాంబులు అని. శబ్ద భేదాలు, జంతువులు ఎట్లా అరుపులు ఎట్లా ఉన్నాయి, జంతువుల అరుపులు కూడా తెలుస్తాయి అన్నట్టు. పూర్వగణితం అంటే 1 నుండి 5 అంకెల వరకు వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనం ఒక పూలు తీసుకొచ్చి వాళ్ళకు ఆ కలర్ తెలుస్తుంది, ఆ పూలు ఏంటి అన్నది తెలుస్తుంది, ఏంటన్నది కూడా తెలుస్తుంది కౌంట్. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆటలు కూడా పిల్లలు ఈ నెలలో ఏమేమి ఆటలు ఉన్నాయి అన్నది కూడా చూసి మేము చేయగలుగుతాం. సృజనాత్మకత, కాగితాలు అతికించడం, రంగులు నింపడం. కాగితాలను అతికించి రంగులు నింపితే పిల్లడం. ఒక బ్రష్తోని ఒక పేపర్ మీద ఒక ఫ్లవర్ ఉన్నది అనుకో, రోజ్ ఫ్లవర్ ఉన్నది, దాని మీద చిలకరించిన వాళ్ళే పిల్లలు ఆనందంగా నేర్చుకునే పద్ధతి లాగా ఉంటారు అన్నట్టు. ఈ విధంగా ప్రతి నెల జనవరి నుండి మళ్ళీ ఏ నెల వరకు ఏదన్నది ఉంటుంది అన్నట్టు. జనవరి నుండి ఏప్రిల్ వరకు, మే లేకుండా జూన్ నుండి సెప్టెంబర్ వరకు, ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ బుక్ మేము కవర్ చేసి పిల్లలను అభివృద్ధి పదంలో నడుస్తాం అంగన్వాడీ సెంటర్లో. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు.